ఇటీవల మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు చాలా స్పష్టమైన సందేశం పంపారు. ఆయన ఏమన్నారంటే, ఈసారి భారతదేశం పూర్తి సంసిద్ధతతో ఉంది. గతంలో ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో చూపించిన సంయమనాన్ని ఈసారి చూపించబోము. మేం తీసుకునే చర్యలకు అసలు చరిత్రలో భూగోళంలో ఉండాలా వద్దా అని పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అన్నారు. పాకిస్తాన్ को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. మన ఆర్మీ చీఫ్ హెచ్చరికకు బలం చేకూరుస్తూ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భయపడిపోయిన ఉగ్రవాద సంస్థలు తమ పెద్ద పెద్ద క్యాంపులను ఖాళీ చేసి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి లోతట్టు ప్రాంతాల్లో చిన్న చిన్న రహస్య స్థావరాలకు మారుతున్నాయట. కానీ ఆయన వెంటనే ఇంకో మాట కూడా అన్నారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా, ఎంత లోపలికి వెళ్లినా మాకు సరైన ఇంటెలిజెన్స్ సమాచారం అందితే చాలు. వాళ్ల అంతు చూడటానికి అత్యంత ఖచ్చితత్వంతో వాళ్లను నాశనం చేయడానికి మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి అని స్పష్టం చేశారు. చూశారుగా మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ ఎంత ధీమాతో, ఎంత సంసిద్ధతతో ఉన్నాయో. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్కు ఇది ఒక చివరి హెచ్చరిక. మన ఆర్మీ చీఫ్ ఇచ్చిన ఈ వార్నింగ్ పై మీరేమనుకుంటున్నారు? ఇది నవభారతం యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.